కొత్తగా దేవుని నమ్మినప్పుడు మనం అన్ని పట్టుకున్నంత బంగారం అవుతుంది అంటారు కదా. అవునా? ఒక సామెత, లోక సామెత. వాడు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. వాడు దుష్టుడే ఉంటాడు కానీ పట్టుకున్నంత బంగారం అవుతుంది. వాడు ఏది చేసినా సక్సెస్. ఒక విశ్వాసంలో పరిచయంలో పోతుంటాడు. వాడు అంతా దాటుకుంటా అన్ని మీదికి వెళ్ళిపోతూ ఉంటాడు. 73 కీర్తనలు మనం చదివితే అదే ఉన్నది. 73 కీర్తనలు. వాడు దుష్టుడు, దుర్మార్గుడు, దేవుని ఎరగని వాడు, కానీ దినదినం బలాభివృద్ధి పొందుతున్నాడంట, పుష్టిగా ఉన్నాడంట. ఎందుకు? వాడు మనుషుడా కాదు, మనకు టైం ఇచ్చింది దేవుడు. వాడు పోతా ఉన్నాడు. అదే దేవుని నమ్ముకున్న ప్రజలలో అటువంటివి ఉండవు. కొన్ని కష్టాలు, ఆటంకాలు అన్ని కూడా వస్తూ నడవాలని, మన విశ్వాసాన్ని బలపరచడానికి, మనను నిజమైన నీతిని, నిజమైన పరిశుద్ధతను నిలపాలని దేవుడు మనల్ని పుట్టమున వేసి మనల్ని దేవుడు సరి చేస్తూ ఉంటాడు మన జీవితంలో. హల్లెలూయా. అయితే మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుతున్నాను. ఆ నూతన దినాలలో, మొదటి దినాల్లో, దేవుని నమ్ముకున్న దినాల్లో మనం ఏ విధంగా విశ్వాసంతో, ఏ విధంగా ఆయనను మనం ప్రేమిస్తూ ఎన్ని పొందుకున్నామో తుదమట్టుకు ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. తుదమట్టుకు, అంతవరకు, దేవుడు వచ్చే వరకు కూడా అటువంటి విశ్వాసంలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. ప్రసంగి 3:11 మనం చదువుకుందాం. దేని కాలంలో దేవుడు నిర్ణయించి పెట్టిండో అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. అయిపోయిందా బ్రదర్? ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. హల్లెలూయా. దేవుని యొక్క ఆ క్రియలను పరిశీలన చేయడానికి మన జ్ఞానం సరిపోదంట. హల్లెలూయా. మరి దేవుడు తగిన సమయాన్ని మన గురించి పెట్టింది. తగిన సమయంలో నిన్ను నన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఒక నిర్ణయ కాలం అనేది పెట్టిండు. ఇది నేను ప్రతి ఒక్కరిని కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి న్యూ ఇయర్ లో కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీతో ఏం మాట్లాడాడు, మీకు ఇచ్చిన వాగ్దానం ఏమైందో నాకు తెలియదు, కానీ ప్రతిదీ కూడా దేవుడు ఒక నిర్ణయం చొప్పున మన జీవితంలో పెట్టినట్టు. హల్లెలూయా. అది ఎందుకు జరుగుతలేదని మనకు ఆలోచన రావద్దని దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఒక టైం ఉంది నేను చేసేది, ఆ టైంకి తప్పకుండా అది జరుగుతుంది. హల్లెలూయా. అయిపోయింది కదా. హబక్కూకు చదువుతాం. హబక్కూకు 2వ అధ్యాయం 1-3 వచనాలు చదువు. 1-3 వచనాలు. ఆయన నాకు ఏమి సెలవిచ్చును? ఆయన నాకు హబక్కూకు చెప్తా ఉన్నాడు, ఆయన నాకు ఏం సెలవిచ్చిండో, నా వాదం విషయమై ఏమి చెప్పుదునో నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని నాకు ఇలాగ సెలవిచ్చాడు. ముందు అనుకున్నాడంట. ఆయన గోపురం మీద దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని ముందు అనుకుంటున్నాడు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఆయనకు జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి? దేవుడు ఉన్నాడా లేదా? వీడు ఇంత మూర్ఖుడుగా ఉన్నాడు, కానీ వీళ్ళంతా ఇంత మూర్ఖత, ఇంత భయంకరమైన జీవితాలు జీవిస్తా ఉన్నారు. దేవుడు ఎందుకు వారిని చూస్తలేడని ఒక తపనతో